వాడు ఊళ్ళో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, విడాకులు అయిపోయినారు ఊర్లోది. రెండో అమ్మాయిని చేసుకున్నాడు. అమ్మాయి 4 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత 2 పిల్లలు. బాబు 6 నెలల పిల్లోడు, పిల్ల 3 సంవత్సరాలు. పాపను వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. వాడు వెన్నుపొట్టు వచ్చాడు మేడం. నమ్మకం కాదు, చాది చేసి ఇంట్లో ఉండి 9 ఇయర్స్ వరకు నా దగ్గరే ఉన్నాడు మేడం. వాడు ఒకప్పుడు అక్క దేవత, ఇప్పుడు ఇక గలీజ్ అక్క లా మీదకి వెళ్ళి చేయట్లేదు మేడం. హాస్పిటల్కి ఒక్కనాడు కూడా ఇవ్వాలి రాలే మేడం. హాస్పిటల్లో మొత్తం నేనే చూసుకున్నాను. డే నైట్ మొత్తం హాస్పిటల్లో చూసుకొని సీఎం ఫండ్ కింద 5 లక్షలు ఇక్కడ బిల్లు కడితే సీఎం ఫండ్ కింద డబ్బులు వచ్చాయి మేడం. అవి కూడా వాడుకున్నాడు మేడం. వాడు భార్య ఫోన్ చేసి వద్దునే ఇట్లా చచ్చిపోయేటట్టున్నాడు, హాస్పిటల్ పోదామని డబ్బులు లేవంటే, ప్రాణం మీదకి వస్తే పిల్లలు ఆగమవుతారే పంపి అని చెప్తే చూపించి మళ్ళీ డ్రైవర్ని ఇచ్చి ఊర్లో 10,000 హాస్పిటల్ పెట్టి పంపించుకున్నాడు. వాడు భార్యకు వస్తే 10,000, వాడు పిల్లకు వస్తే 10,000, హాస్పిటల్కి పోతే ఇట్లా పోయి అట్లా వస్తే 10,000 హాస్పిటల్. నాన్న నువ్వు చెల్లెకి, అమ్మకి, అమ్మ నానున్నప్పటి నుంచి మందులు అందరికీ నేనే చూసుకోవాలి. ఇప్పుడు ఎవరిని బెదిరిస్తున్నాడు అతను? కౌలు అతన్ని లేపేసిండు అక్కడి నుంచి. అంటే నువ్వు వద్దు, నువ్వు చెయ్యొద్దు, నువ్వు కౌలు వద్దు, నువ్వు పొలానికి రావద్దు, నువ్వు చెయ్యొద్దు, ఇదేంటి నీది కాదు కదా, అక్కది కదా పొలము అని అన్నాడంట. ఇవి మీ నాన్నగారు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్న డాక్యుమెంట్స్. ఎందుకు బెదిరిస్తున్నాడు? ఏమని బెదిరించాడు మిమ్మల్ని? అంటే ఇట్లనే చంపేస్తా, పొలం మీదకి వస్తే పోతే 6 నెలలు జైలుకి పోతా. పంపకాలు అయిపోయినాయి మీ నలుగురు పిల్లల్లో కూడా. సంతకం అనేది పిల్లల సంతకం అవసరం లేదు. సబ్జెక్ట్కి వచ్చింది, 9 ఏళ్ళు ఉంచుకున్నది, పిల్లాన్ని చదివించింది, బిడ్డ మరి అది తిన్నది ఏంది కావచ్చు, బిడ్డ నోరా మోరా అది. ఇవన్నీ పెడుతుందంటే చిక్కులు ఎందుకు? ఈ సొమ్మేమన్నా పెట్టువంటి మా అంటే 4 రోజులు బతికినాను. ఇప్పుడు ఈ తల్లి కావాలంటే అసలు మొత్తం అంతా తీసుకోవచ్చు కదా వాపసు. అది ఒక జడ్జిమెంట్ లో ఇచ్చారమ్మా, వెనక్కి ఇచ్చేయమని చెప్పారు ఒక అంటే సందర్భంలో. తల్లి ఏం కష్టం అని తెల్లారి నిద్ర పట్టది. కన్నర్ మీద లేకపోయి కొన్నర్ మీద లేకపోయి కన్న పిల్లలు దొరుకుతుంటే గీడుంటే గీడితో చేయించుకోవాలి. ఎందుకమ్మా ఈ బతుకు పాడుగా ఉంటే బుద్ధి అవుతలేదు బిడ్డ. అందరికీ నమస్కారం. మండే గుండెలు కార్యక్రమం తర్వాత ఎపిసోడ్కి స్వాగతం. ఆస్తి తగాదాలు రాజ్యాలనే కూల్చేసిన సందర్భాలు ఎన్నో చూస్తూ ఉంటాం. గతంలో పురాణ యుగం నుంచి నేటి యుగం అంటే నేటి సమాజంలో కూడా ఆస్తి తగాదాల వల్ల కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఇవాళ ఒక తల్లి పిల్లలు ఆస్తుల కోసం ఏ విధంగా తయారవుతారో, ఎంత దూరం వెళ్తారో చెప్పుకోలేక, కడుపులో పెట్టుకోలేక ఇటువంటి ఒక దుఃఖాన్ని మనతో పంచుకోవడానికి మన స్టూడియోకి వచ్చారు. ఆ తల్లి భర్త మరణించే ముందు వీలునామా రాసి పిల్లల పేరిట తన ఆస్తిని పంచిపెట్టారు. కానీ అక్కున చేర్చుకుని తల్లిని నెత్తిన పెట్టుకుని చూసుకోవాల్సిన కొడుకులు ఈరోజు కూతుర్లకు ఇచ్చిన ఆస్తిని కూడా లాక్కుని తల్లికి బెదిరింపులతో, అనేక రకాల దుశ్చర్యలతో కష్టం కలిగిస్తున్న ఒక దుఃఖభరిత గాథ ఇవాళ మనం చూడబోతున్నాం. ఆ తల్లి ఎవరు, ఆ పిల్లలు ఏం చేయబోతున్నారు మాట్లాడదాం. ఇవాళ మన మండే గుండెల ఎపిసోడ్లో చట్టపరమైన సలహా, అలాగే సామాజిక కోణంలో చక్కటి విశ్లేషణ అందించడానికి మనతో పాటు మంజీరా గారు ఉన్నారు. ప్రముఖ అడ్వకేట్ అండ్ మీడియేటర్. వారితో కూడా వారి సలహాలు మనం పంచుకోబోతున్నాం. వాళ్ళ ఫస్ట్ అసలు మన గెస్ట్లను పరిచయం చేసుకుందాం. రాజలక్ష్మి గారు పిల్లల్లో ఒకరైన వారు వచ్చారు స్టూడియోకి. రాజలక్ష్మి గారు నమస్కారం అమ్మా. అమ్మగారి పేరు నాకు తెలియదమ్మా. నమస్కారం. ఏమా? రాజమ్మ. మంజీరా గారు స్వాగతం అండి. నమస్కారం. రాజలక్ష్మి గారు మీతో మొదలు పెడతామమ్మా. మీరు ఎంతమంది సంతానం మీ నాన్న అమ్మకి? 4. ఓకే.
ఏం జరిగిందమ్మా, ఏం జరుగుతుందో చెప్పండి. 4 సంతానము, నేను పెద్దదాన్ని, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. నానున్నప్పుడే పొలాలు ఇవి పెద్ద అమ్మాయికి ఇంత, చిన్న అమ్మాయికి ఇంత, పిల్లలకి ఇంత చేసిండ్రు, అయిపోయింది. అంతా బాగానే ఉన్నాం అప్పటి వరకు కూడా. ఏమైందంటే డబ్బులు డబ్బులు అని నన్ను హింసించడం మొదలుపెట్టి. ఎవరు? పెద్దోడు. ఓ, మీ పెద్ద తమ్ముడు. పెద్ద డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చేది, మేము ఇల్లు కట్టుకుంటున్నాం కదరా, నీకు డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చేది అంటే నాకు కావాలి. మేము అప్పుడే ఇల్లు కట్టుకుంటున్నాం మేడం, వాడు డబ్బులు అడిగినప్పుడు. అప్పటికే వాడి కూతుర్ని నేను చదివిస్తున్నాను. కూతుర్ని చదివిస్తున్నా, వాడు ట్రాక్టర్ ఒకటి డబ్బులు ఇచ్చి ట్రాక్టర్ కొనిచ్చాను 7 years బ్యాక్. అంటే మీరు అక్క అని అడుగుతున్నారా మిమ్మల్ని? మీరు అక్క కాబట్టి హక్కుతో అడుగుతుండా, లేకపోతే జబర్దస్త్ చేసి అడుగు? అంటే నేను ఇస్తా, నా పొలం అమ్ముడు పోతలేదు, ఇస్తా అని అన్నాడు, కానీ వాడు అమ్మలే ఇవ్వలే. ఓకే, ట్రాక్టర్ కొంటున్నా 1 month లో రిటర్న్ చేసి ఇస్తా అని చెప్పాడు మేడం. తర్వాత తమ్ముడు కదా అని ఇచ్చేసిన. నేను ఎంత ఇచ్చిండ్రు? నేను 1 లక్షన్నర ఇచ్చా, మా ఆయన 1 లక్షన్నర ఇచ్చాడు ఫస్ట్. అవి తీసుకుపోయి అంతవరకు ఇంకా డబ్బులు ఇవ్వలే. 1 monthకి ఇస్తా అన్నాడు, 1 month అయిపోయింది, 1 year అయ్యి 6 years అయితే ఇంకా రిటర్న్ చేయలేదు డబ్బులు. ఇస్తా, నా పరిస్థితి బాగాలేదు, ఇస్తా అన్నాడు. సరే తమ్ముడు కదా ఊరుకున్నాం. పిల్లకి ఫీజు కట్టడానికి కూడా లేకుండే, వాడికి కూతుర్ని నేనే చదివిస్తున్నాను. ఇంట్లో ఒక 4 సంవత్సరాలు పెట్టుకున్నాడు. తర్వాత హాస్టల్లో పెట్టాను. నాన్నకి ఇబ్బంది అవుతుంది, హాస్పిటల్ తిప్పితే, పాప చిన్నది ఇంట్లో పెడితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాం. మేమే తీసుకొస్తున్నాం, మేమే అడ్జేస్తున్నాం పాపను కూడా హాస్టల్లో. మరి ఏంటో డబ్బులు ఎన్ని రోజులని కట్టాలి, మాకు కష్టం అవుతుంది డబ్బులు అంటే, నా పొలం అమ్మి నాకు ఇస్తా అని చెప్పారు. కానీ పొలం అమ్ముడు లేదు, ఇచ్చుడు లేదు. ఇచ్చుడు లేదు, చిట్టి ఉంది, ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పారు. ఏం పని చేస్తాడు ఆయన? పొలం పనులేనా, ఇంకేమైనా వేరే పనులు చేస్తాడా? పొలం పనులే. ఎన్ని ఎకరాలు ఉంటుంది తల్లి ఆయన పొలం? ఆయనకు 5 ఎకరాలు 5 గుంటలు, ఈమెకు 5 ఎకరాలు 5 గుంటలు, ఈమెకు 3 ఎకరాలు, ఈయనకు 2 ఎకరాలు. ఆమె ఇల్లు కట్టుకుంటా అంటే, అమ్మ ఇల్లు కట్టుకుంటారట, పైసలు అంటే, ఈ బిడ్డ ఆడిపోతాయంటే ఆయన దగ్గర పైసలు లేవు. మళ్ళీ ఇచ్చినాక మళ్ళీ తాగుపోతాడు, ఎట్లుంటుందని ఆ పైసలకి ఎందుకు మరి ఆ జాగిత్తనాన్ని చేసుకో బిడ్డ అంటే, ఎకరం చేసుకుంది బిడ్డ. ఇలా 4 ఎకరాలు ఈమెకు ఉన్నది, 3 ఎకరాలు తండ్రి ఇచ్చిండు. 4 నాగలు ఇంత ఇచ్చినావు, నువ్వు ఏడిపోతావు, ఏంద్రా గిట్లా ఎత్తున్నావు, అయ్య చచ్చిపోయినకి ఈ కథ పెట్టబడితే 4కి 4 ఇంతలు ఇచ్చిండు, పో అన్నాడు. అట్లా అన్నాడని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చినాక మేము దావత్ చేసినాక పోయిండు, మళ్ళీ వచ్చిండు. ఎందుకు వచ్చినవరా అంటే, తమ్మెంత చిన్న ఉంది, ఎకరం బాగుంది బిడ్డ నా మీద, వీడికి అన్ని మింగి గిట్లా చేయబట్టే మరి ఈ ఎకరం బాగు ఇచ్చి నేనేం చేతులు ముడుచుకోవాలి, ఎవరి దగ్గర పోవాలి బిడ్డ, ఇల్లు లేకుండా చేసినాం అనగానే, వస్తావా రావా అని 3 పిల్లలు తీసుకొని వచ్చాడు. వస్తే పెట్టినాం, తినిపించింది, చేసిన. ఆల్లుడు అట్లే కూకున్నాడు, బిడ్డ అట్లే సన్న అయిపోయింది, పిల్లలకు తినిపించింది. కాళ్ళు పట్టుకొని, అమ్మ తమ్ముడు 25 ఆడు అమ్ముకున్నాడు, ఉన్న జాగా అమ్ముకున్నాడు, నువ్వు 2 కోట్లు వచ్చినాయి అట. ఎవరు? చిన్నోడు. చిన్నోడు. ఇక వాడు ఏం చేసిండు, ఇక వానికి వీనికి మాటలు లేకుండే తీసుకొచ్చుకొని ఎట్లా బతిలాడుకుంటూ, అమ్మ తమ్ముడు 25 లక్షలు కానీ వస్తావా రావానంట. నేను రాను బిడ్డ, ఇదివరకే పడుతున్నా, అందులోకే వెళ్ళి ఇళ్ళకే వెళ్ళి అందులో 3 అందాలైంది, బిల్డింగ్ కట్టుకున్నా. ఇక బిల్డింగ్లో నీ భార్యతో నేనేం పడతా బిడ్డ, మీకు మాటలు భాష వస్తుంది, దానికి హిందీ ఇంగ్లీష్ వస్తుంది, దాని భాషలో మాట్లాడి ఏం తెలుస్తుంది బిడ్డ నాకు. అయ్య పోయిండు, నాకు చరిత్ర వేచిపోయిండ్రా స్వాల్ప అని. వస్తావా రావా అని 2, 3 మాటలు అన్నాడు బిడ్డ. ఆయన ఏమంటలేడు, పిల్లట్లేదు, ఏంద్రా అని. దానికి ఫోన్ చేయంటే ఫోన్ చేసి, కాదత్తమ్మా సత్యనకు జాగా మీద ఉన్నాయి కదా 25 లక్షలు ఇస్తే అప్పు కట్టుకొని అంటే, నీ జాగా అమ్ముకున్నావు, నీ ఇల్లు అమ్ముకున్నావు, బొందుగులు కాడ కొనుక్కున్నావు, మళ్ళీ ఈ జాగా పైసలు ఇచ్చి నేనేటి పోవాలి అని నేనన్నా. అయ్యో కొడుకు కాదా అన్నదా అంటే, మిగిలిన కొడుకు కదా, కొడుకనే నమ్మిన కదా. అవును, అంతే కదా. 55 ఏళ్ళు బిడ్డ పెళ్లి చేసుకొని ఆయన కయ్యలేడు, నా కయ్యలేడు, మమ్మల్ని గిట్ల చేసుకుంటే తను వచ్చినాక ఈ బాధ పెడితే ఏం బాధ ఎవరు చెప్పుకోవాలి. మొన్న మా ఆడబిడ్డను తీసుకొని ఊళ్ళో పోయిన బిడ్డ పింఛన్ వస్తుంది కదా 2000. మొన్న పడితేనే గిట్ల దెబ్బ తలిగి హాస్పిటల్ మొత్తం నా పాలే, ఎక్కడి నుంచి వస్తాయి. మా ఆడబిడ్డను తిట్టుడే, నన్ను తిట్టుడే, జనం అంతా ఆశ్చర్యపోతుండ్రు. అట్లా తిట్టుండు. ఇక అవన్నీ ఏం చెప్పుకోవాలి బిడ్డ, చెప్పుకుంటుండు. నాకు చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటూ, కొడుకు కదా, రేపేందో ఎల్లుండేందో
అనుకుంటే ఇంకా ఇట్లా కొడుకుల మీద భరోసా చేసినావు నువ్వు, నిన్ను సరిగా పట్టించుకోకుండా ఈ అయ్యే చేసిపోయింది ఎవరి జాగాళ్ళకు ఎవరి ఇల్లు ఉందమ్మా. కాదమ్మా, అయ్యా చేసినా కూడా కొడుకులకే ఎక్కువ ఇచ్చిండు కదా, కూతుర్లకి కొంచెం ఏదో ఇచ్చేటి మంచి ఆయన మంచితనం, ఇంకా కూతుర్లకు కూడా మంచిగా పొలాలు ఇచ్చి కొంత చక్కబెట్టి వాళ్ళ జీవితాలు చక్కబడాలని చెప్పి వాళ్ళ అయ్యి ఇచ్చిపోతే ఆ తమ్ముడు వచ్చి రూపాయి సొమ్ము ఎట్లా పెట్టా ఇప్పుడు చిన్న తమ్ముడమ్మ పొలం అమ్మేసుకున్నాడు అంతేనా, 2 కోట్లు వచ్చాయి. ఇప్పుడు మీ పెద్ద తమ్ముడు మిమ్మల్ని విసిగిస్తున్నాడు. విసిగిచ్చేది ఏంది, నేను నా సంతకం ఉంది నీ సంతకం లేదురా, ఆయన జాగా అమ్మినప్పుడు వీళ్ళకి ఇచ్చినప్పుడు సంతకం పెట్టించాడు తండ్రి. అప్పటికే జరుగుతున్నాయి కానీ కడుపు చెప్పుకుంటాది బిడ్డ. అక్క చిన్న కొడుకు భూమి మీద ఉన్నట్టు, అవును రేపు నా గతే అన్నీ చేసినాడు, నా అయ్యే పైసలు తినే చేసి తింటానే. అమ్మ నీ పువ్వులో పెట్టి పువ్వులో చూస్తా అంటే అన్ని ఇచ్చిన బిడ్డ. ఈ ఆంచి సంపాదించిన అవగారు ఇంటి కానీ చెప్పుకొస్తారు పెళ్లి చేసుకున్నప్పుడు గిట్లా మాట్లాడుతుంటే ఏం చెప్పాలని. రాజలక్ష్మి గారు, మీరు మీ తమ్ముడు పిల్లల్ని మీరు పోషించారు, తమ్ముడికి అప్పులు ఇచ్చారు, తమ్ముడు మీకు మీ జాగా నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు, మీ నుంచి ఏం బెదిరిస్తున్నాడు? వాడు ఊర్లో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు మేడం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, విడాకులు అయిపోయింది. అది ఊర్లోది. 2వ అమ్మాయిని చేసుకున్నాడు. అమ్మాయి 4 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత 2 పిల్లలు. బాబు 6 నెలల పిల్లోడు, పిల్ల 3 సంవత్సరాలు. పాపను వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే నాన్న అన్నాడు, బిడ్డ కష్టమవుతుంది, జీవితం ఆగమవుతుంది, తీసుకొచ్చి చూడాలి నువ్వు అని. నాన్న ఏడ్చాడు మేడం. మీ నాన్ననే ఏడ్చిండు? నాన్న ఏడ్చాడు. తీసుకొచ్చిన బాబుని కొద్ది రోజులు పెట్టుకున్నా, తర్వాత చెల్లెకు అడాప్ట్ చేసినాము. కొద్ది రోజులు మంచి చెడు వాడిని అప్పుడప్పుడు నేను చూసేది. పాపను మాత్రం 4 ఏళ్ళ ఇంట్లో పెట్టుకున్నా, 5 ఏళ్ళు లాస్ట్ నుంచి ఆ ఫీజు కూడా నేనే కట్టా మేడం. ఇప్పుడు మీకు ఆస్తి పరంగా మీకు సంక్రమించిన నాన్న నుంచి వచ్చిన ఆస్తి కాకుండా మీరు ఇంకో 4 ఎకరాలు కొనుక్కున్నాం. మీరు కొనుక్కుని అది ఇది కలిపి మీరు వ్యవసాయం చేసి పొలం కౌలుకి ఇచ్చాం మేడం. కౌలుకి ఇచ్చారు. ఇప్పుడు ఎవరిని బెదిరిస్తున్నాడు అతను? మీ తమ్ముడు కౌలు అతన్ని లేపేసిండు అక్కడ నుంచి. అంటే నువ్వు వద్దు, నువ్వు చెయ్యొద్దు, నువ్వు కౌలు వద్దు, నువ్వు పొలానికి రావద్దు, నువ్వు చెయ్యొద్దు, ఇదేంటి నీది కాదు కదా, అక్కది కదా పొలము అని అన్నాడంట. అంటే అక్కదేం కాదు, మాకు గొడవలు ఉన్నాయి ఇప్పుడు నువ్వేం రావద్దు అని చెప్పేసి ఆయనకు బెదిరించిండు. మీ ఆస్తి పేపర్లలో కంప్లీట్ గా మీ పేరు మీద ఉందా? ఆ పేరు మీద ఎప్పుడు ఎక్కడ అటువంటి తగాదాలు ఆస్కారమే లేదు. రాజలక్ష్మి గారు, డాక్యుమెంట్స్ ఏవో ఉన్నాయని అంటున్నారు కదమ్మా, ఒకసారి ఆ డాక్యుమెంట్స్ చూపించగలరా నాకు? ఉన్నాయి మేడం, తీసుకొచ్చాను డాక్యుమెంట్స్. ఇలా ఇచ్చామా, అక్కడ ఇచ్చే. రైట్. ఇవి మీ నాన్నగారు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్న డాక్యుమెంట్స్. స్టాంప్ పేపర్ ఇది ఒకటి, ఇది కాకుండా పాస్ పుస్తకాలు ఉన్నాయి. సో మరి ఏ విషయంలో ఆయన బెదిరించాడు నా సంతకం లేదని చెప్పి మీ తమ్ముడు? చిన్నోడు పెట్టలేదని పెద్దోడు చిన్నోడు అన్నాడంట మేడం, నువ్వు సంతకం చేయలేదు అక్కకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు. ఇంకా ఏమేమి బెదిరించాడు రాజలక్ష్మి గారు మీ తమ్ముడు? భూమి మీదకి వచ్చేస్తే చంపేస్తా, ఇక్కడే పాత్ర పెట్టేస్తా, ఎవడికి హక్కు ఎవడొస్తాడో చూస్తా, ఎవడికి దమ్ము, ఇక గలీజ్గా మేడం వచ్చే మాటలు చెప్పడానికి రాదు. వారేమి కలగ చేసుకోలేదు? కలగ చేసుకోలేదా అంటే తను అన్నారు, ఏం మాట్లాడుతున్నావురా అంటే వినకుండానే వెళ్ళిపోతూనే ఉన్నాడు అంతే. ఇంటికి వచ్చి మంచిగా తిన్నాడు, చేసిండు, ఇక గలీజ్గా ఎట్లొస్తావు రాని భూమి మీదకి చెప్పరాని మాట. మీరు అనలేదా ఈ నాన్న రాసిచ్చిన ఆస్తి నువ్వు ఎట్లా? అడిగా ఏం మాట్లాడుతున్నావురా, మీకు ఇచ్చినట్టు నాకు ఇచ్చాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఏమంటాడు? ఏమన్నాడు. ఆయన ఆస్తి అమ్ముకోలేదు ఇంకా. ఆయన ఆస్తి అమ్మేసుకున్నాడు మేడం, ఇక్కడ అమ్మేసుకొని నానిచ్చింది నానున్నప్పుడు అమ్మేసుకున్నాడు, అమ్మేసుకొని వేరే పక్క విలేజ్ లో కొనుక్కున్నాడు. ఉంది అక్కడ ఉంది. అండ్ మీ ఇంకో తమ్ముడు అమ్మేసుకొని డబ్బులు తీసుకున్నాడు. అమ్మేసుకొని డబ్బులు తీసుకున్నాడు. ఇద్దరు వాళ్ళ ఆస్తులు అమ్మేసుకున్నారు. ఆ పొలం ఇప్పుడు మీ పొలం మీద పడుతున్నారు. నా పొలం మీద పడి ఇంకా అమ్మగారిని సరిగ్గా చూసుకోవట్లేదు. చూసారు కదా మంజీరమ్మ. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నాన్న ఇచ్చిన ఆస్తి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు అసలు ఏ తమ్ముడైనా సంతకం పెట్టాలా? అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళ ఫాదరు వీల్నామా రాశారని చెప్తున్నారు కదా స్వప్న. వీల్నామా అనేది ఓన్లీ ఎవరైతే టెస్టేటర్ అంటే ఎవరైతే రాస్తారో వాళ్ళ యొక్క సంతకము, వాళ్ళు ఎవరెవరికైతే ఆస్తి ఇవ్వాలి ఇంటెన్షన్ ఉంటే చాలు. అంతే తప్పితే తమ్ముడు సంతకం ఎట్లా వస్తుంది? తమ్ముడు సంతకం అదేం ఫ్యామిలీ అరేంజ్మెంట్ వేరే కాదు కాబట్టి వీల్నామాకి మీ కొడుకు సంతకం ఏం అవసరం లేదమ్మా. పంపకాలు అయిపోయినాయి మీ నలుగురు పిల్లల్లో కూడా. సంతకం అనేది పిల్లల సంతకం అవసరం లేదు. వీల్నామా రాశాక ఈ బిట్టు తీసుకెళ్ళి ఇప్పుడు మీరు సంతకం పెట్టించేసుకున్నారా?
రిజిస్టర్ చేయించుకున్నారా మీరు? చేయించుకోలే మేడం. మీరు ఇంకా రిజిస్టర్ చేయించుకోలేదు. Registration. వీలునామా రాశాక కూడా మంజీర గారు వీళ్ళు మళ్ళీ ఈవిడ పేరు మీద వెళ్ళి సంతకం పెట్టుకోవాలా, రిజిస్టర్ చేయించుకోవాలా? అంటే వీళ్ళు మ్యూటేషన్ అది చేయించుకోవాలి. వీళ్ళమా ప్రకారంగా వాళ్ళు రికార్డ్స్ లోకి, అంటే వాళ్ళు ఎవరెవరి షేర్ ఎంత ఉందో వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. అంతవరకు వీళ్ళకి రాసిచ్చిన 3 ఎకరాలు వాళ్ళ నాన్న పేరు మీదే ఉండుంటుంది. అంతవరకు. తర్వాత వీళ్ళనామా ప్రకారంగా ఎవరెవరికి ఎంత సంక్రమిస్తుందో వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఉన్నాయి, పాస్బుక్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళ పేరు మీద వచ్చేసినట్టే, ఆల్రెడీ అయిపోయినట్టే మా వాటి ప్రకారంగా. ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత ఉందో అందరికి క్లియర్ గా ఉంది అందులో. ఈవెన్ వీళ్ళనామాలో కూడా క్లియర్ గా ఉంది వాళ్ళ ఫాదర్ ఎంత. అంతవరకు బానే ఉంది. వీళ్ళకి ఏంటంటే తన ప్రాపర్టీని ఎంక్రోచ్ అవుతున్నాడని తను చెప్పింది. అవును. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఫాదర్ తనకిచ్చింది కాకుండా వాళ్ళ పెద్ద తమ్ముడు ఈవెన్ అదర్ వే వేరే ప్రాపర్టీ కూడా ఎంక్రోచ్ అయిపోయి వాళ్ళు సొంత స్వార్జితం, తను వాళ్ళ హస్బెండ్ కొనుక్కున్న ప్రాపర్టీ కూడా ఎంక్రోచ్ అయ్యి ఆ టెనెంట్స్ ని బెదిరిస్తూ అగ్రికల్చర్ చేసే వాళ్ళని బెదిరిస్తున్నారు అంటది. అమ్మ దీనికి మీరు బెదిరిస్తున్నంత మాత్రం తమ్ముడే అని ఊరుకోవాల్సిన అవసరం లేదు. మీరు సాగు ఎవరికి ఇస్తారో కౌలుకి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎవ్వరూ అడ్డు రావటానికి వీల్లేదు. ఒకవేళ వచ్చిన కోర్టుకి వెళ్ళి మీరు ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు, అంటే రిస్ట్రైంట్ ఆర్డర్. కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ అంటే నాట్ టు ఇంటర్ఫియర్ అనేది ఒకటి వస్తుంది. మళ్ళీ ఒకవేళ అందులో వచ్చి సేమ్ అదే రకంగా బెదిరిస్తే అది తీసుకెళ్లి క్రిమినల్ కేసు కూడా వేసేయచ్చు. అంటే కోర్టు ఆర్డర్ ని ధిక్కరించారని. ఇప్పటికీ అసలు న్యూసెన్స్ కాజ్ చేస్తున్నందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లోకల్ గా పెట్టొచ్చుంటారండి కేసు. పట్టించుకోలేము, ఏం వద్దు బిడ్డ అంటూ ఊపుకున్నది బిడ్డ. అవును. కేసు ఎందుకు అంటే జనరలీ 4 రోజులు చేసుకొని తింటాడు బిడ్డ, కోపం తాపం అని చెప్పిన బిడ్డ. చెప్పిన మీరు తల్లి కదమ్మా, ఇప్పుడు తల్లికి ఎట్లుంటది బిడ్డ? వాళ్ళకి ఇంత ప్రేమ లేదు బిడ్డ. ఒక పరాయిలన్న బస్సులో కూర్చుంటే అమ్మ కూర్చో గడు, ఇప్పుడు తప్పు దాకి పడితే పట్టుకొచ్చింది ఆమె. ఎందుకమ్మ పుణ్యెత్తుకులే కాలు ఎత్తే కూడా ఏడాది సద్దులు మోసింది పంజగుట్టకు. ఫ్యామిలీలో అందరికీ నేనే చూడాలి మేడం. పెద్దదాన్ని హైదరాబాద్ ఉన్నందుకు వాడికి కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు నేనే పెద్దోడికి, వాడి భార్యకి నేనే, పిల్లలకి నేనే, చెల్లెకి నేనే, అమ్మకి నేనే హాస్పిటల్ తిప్పడం, చూపించడం, చేయడం. అసలు ఎంత నాన్న చెప్పాడు, ఒకటి చెప్పాడు, చనిపోక ముందు కూడా చెప్పాడు ఆయన, చెల్లెని అమ్మని మంచిగా చూసుకో బిడ్డ. వాళ్ళు పిలిస్తే వెళ్ళండి, పిలవకపోతే అసలు వెళ్ళొద్దు అంతే. వాళ్ళతోటి దూరంగానే ఉండి నాన్న చనిపోయిండు, అమ్మ ఉంది, మంచి చెడు పోవాలి రావాలి. ఎట్లా మీ వీళ్ళు ఎట్లా వదిన ఎట్లమ్మా మీ తమ్ముళ్ళు అంటే మీ మరదళ్ళు ఎట్లా? తమ్ములే లుచ్చలే రాలేవాళ్ళు బిడ్డ, కులానికి ఒకటి వేస్ట్ చెప్పుకున్నా అయితే వేస్ట్. ఫోన్లు అమ్మ నేను మాట్లాడుకుంటే ఫోన్లు రికార్డు పెట్టడం, అట్లాంటి మాటలు చేసి అందరికి. ఇప్పుడు ఇంత ఆగమవుతుంది విషయం అంతా, మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకునేది ఏంది, జాగ మీదకి రావద్దు బిడ్డ, జాగ మీదకి రావద్దు, బెదిరించద్దు, మీది మీరు చూసుకోండి. ఎవరి మీద లేకపోతే పాప ఈమెదే లోక జ్ఞానము చదివిండ్రు కానీ సాకలి నీళ్ళలో చదివిండ్రు బిడ్డ. ఏం చెప్పుకోవాలి, చెప్పుకుంటే ఇజ్జత్ ఖరాబ్ అవుతాడు. సొంత ఒక కడుపున పుట్టి పెరిగి ఎంత కష్టంతో పిల్లల్ని పెంచుతారు తల్లిదండ్రులు. దారుణం అసలు. ఇప్పుడు మరి ఈ బెదిరింపులు ఎంత తరచూ జరుగుతూ ఉంటాయి? అట్లనే చేస్తుండు మేడం. ఇంకా అందరికి చుట్టాలకి, ఫ్రెండ్స్ కి అందరికి ఫోన్లు చేసి తిట్టడం, ఇంకా గలీజ్గా మాటలు. వాళ్ళ ముందే ఆయన ఆగమవుతాడు కదా తిడితే. ఆగం అవుతాడు అట్లనే. ఇంకా మనం చెప్పే మాట వినడు మేడం, అంతే. ఇంకా వాడు మాట్లాడుతూనే ఉంటాడు. మనం మీకు మాట్లాడితే తెలుస్తుంది మేడం. ఎందుకు బెదిరిస్తున్నాడు, ఏమని బెదిరించాడు మిమ్మల్ని? అంటే ఇట్లనే చంపేస్తా, పొలం మీదకి వస్తే పోతే 6 నెలలు జైలుకి పోతా, అట్లా అట్లా అంటుండు. 6 నెలలు జైలుకి పోతా, బయటకు వచ్చేస్తా, మాది భూమి, వాడికి ఎక్కడిది, వాడికి ఏముందాడా. అసలు అందులో పాప ఆడపిల్ల అయ్యుండి మొత్తం తనే చూస్తుంది అసలు ఫ్యామిలీది. ఆయన కాళ్ళు పట్టుకున్నా, నేను తలకాయ పట్టుకున్నా, ఒల్టూళ్ళు ఎత్తే సడ్జెత్తుకొచ్చింది. 9 ఏళ్ళు ఉంచుకున్నది, పెళ్ళాన్ని చదివిపించింది, బిడ్డను. మరి అది తిన్నది ఏంది కావచ్చు బిడ్డ, నోరా మోరా. అందరికి తెలుసు మేడం, ఊర్లో కూడా మీరు ఎంక్వైరీ చేయండి, ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఎట్లా మరి మీరు కౌలుకు పెట్టి చేయిస్తుంటారు? ఎప్పుడు లాస్ట్ పొలం పనులు ఎప్పుడైనాయి? లాస్ట్ పొలం పళ్ళు 23లో చేశాడు మేడం అతను. 23లో చేసి కౌలుకు చేసిపోయి. ఏమేమి పండిస్తారు తల్లి అక్కడ? పత్తి, కంది. ఎంత వస్తుంది ఈ సంవత్సరం? మాకు 15,000 ఇస్తాడు మేడం. 13,500 ఒక సంవత్సరానికి. సంవత్సరానికి లేదు, 5 ఎకరాలకి. అంతా కలిపి అంత చాలా తక్కువ కదా, చాలా తక్కువ. అది వేరే సబ్జెక్ట్ అయినా కూడా అసలు తెలుసుకుందాం అని చెప్పి. అంటే 3 ఎకరాల విలువ ఎంత ఉంటుంది తల్లి?
అది మస్తుకుంటది నీళ్ళు. ఇప్పుడు రేట్ పెరిగింది మేడం, అది వరకు రేట్ లేదు. 3 ఎకరాలకు వస్తుంది మేడం, ఒక 2 crores వరకు వస్తుంది. 2 crores అది ప్రాపర్టీ డిస్ప్యూట్స్ Property అన్ని disputes ఇలా అన్ని కూడా ఇట్లా అసలు అంటే బ్లడ్ రిలేషన్ కూడా కాదనుకొని ఎందుకు చేస్తున్నావురా అంటే, నువ్వు ఎత్తుకొచ్చినా నీ అవగారింటి కాంచి బిడ్డకు సపోర్ట్ ఏందిరా, అది కొనుక్కున్నది అది ఇచ్చిండు. ఎందుకు మేడం, నాన్నకి హాస్పిటల్ కి బిల్లు కడితే హాస్పిటల్ కి ఒక్కనాడు కూడా ఇవ్వాలి రాలే మేడం. హాస్పిటల్లో మొత్తం నేనే చూసుకున్నాను, ఇద్దరు బిడ్డలు డే నైట్ మొత్తం హాస్పిటల్లో చూసుకొని సీఎం ఫండ్ కింద 5 లక్షలు ఇక్కడ బిల్లు కడితే సీఎం ఫండ్ కింద డబ్బులు వచ్చాయి మేడం. అవి కూడా వాడుకున్నాడు మేడం. ఇది కలికాలం మనం వింటాం గానీ నిజం. సరే అమ్మ ఇట్లా బిడ్డ తల్లిదండ్రిని కూడా జ్ఞానం, అసలు సిగ్గు ఏమైనా ఉంటే కూడా మీ తమ్ముడు పేరెంట్ కూడా అడగబుద్ది అవ్వట్లేదు కానీ నిజం. చిన్నోడికి పెద్దోడు పోయి అక్కడ ఇంట్లో చెప్పేసి అరిచిరాపో బయట అందరు వింటారంటే, మళ్ళీ మా అత్తగారి ఇంటికి పోయి మా అత్త ముందు నీ కొడుకు ఎట్లా వస్తారో అని చంపేస్తాం, ఏందిరా అట్లా మాట్లాడుతున్నావు, దొంగలు లంగలు మీరయ్యి నా కొడుకును ఎప్పుడు చూసిండ్రా, అయ్యి ఇచ్చిపోయిన దానికి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నా అని మా అత్తమ్మ అడిగిందట మేడం. అడిగితే ఇంకా అత్తమ్మ మీద కూడా బాగా లొల్లి పెట్టిండంట. మాట్లాడదామా? మాట్లాడే ముందు కూడా ఇంకోటి, యాక్చువల్లీ ఇప్పుడు ఇలా జరుగుతాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కూడా వచ్చింది పెద్దోళ్ళ కోసం, అవునా కాదా? ఇప్పుడు అసలు ఆస్తిని వెనక్కి act అంటే పిల్లలే చూడని సందర్భాల్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండబట్టే కదా అసలు. అదే చిన్నప్పుడు తల్లిదండ్రి కూడా అదే విధంగా పిల్లల్ని చూడకుండా వదిలేసి ఉంటే వీళ్ళు ఈ రోజు ఎలా ఉండేవాళ్ళు ఒకసారి ఆలోచిస్తే. ఇప్పుడు నిజంగానే మంజరి గారు మీరు ప్రస్తావించారు చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు ఈ తల్లి కావాలంటే అసలు మొత్తం అంతా తీసుకోవచ్చు కదా వాపసు. అది ఒక జడ్జిమెంట్ లో ఇచ్చారమ్మా, వెనక్కి ఇచ్చేయమని చెప్పారు ఒక అంటే సందర్భంలో. తల్లి ఆమె 54 ఏళ్ళు ఊరు వదిలిపెట్టి ఎప్పుడు వచ్చింది కాదు మేడం ఆమె. నాన్న చనిపోయినాక ఇంకా ఆమెను ఇల్లు లేకుండా చేసి ఇట్లా చేసి ఇంకా తనకి మనశ్శాంతిగా లేదు అసలు. మమ్మల్ని కూడా బాగా డిస్టర్బ్ చేసి చాలా పెయిన్ఫుల్ అమ్మా వినటానికి, మనకే ఇంత అనిపిస్తుంటే. వాడు నమ్మకం వెన్నుపొట్టు వచ్చాడు మేడం, నమ్మకం కాదు, చాది చేసి ఇంట్లో ఉండి 9 years వరకు నా దగ్గరే ఉన్నాడు మేడం. వాడు ఒకప్పుడు అక్క దేవత, ఇప్పుడు ఇక గలీజ్ అక్క లా మీదకి వెళ్ళి చేయట్లేదు మేడం. అందరికి పబ్లిక్ గా ఫోన్లు వేసి అందరికి ఫ్రెండ్స్ కి ఇట్లా అట్లా వాడేం మాకు ఏం చెప్తాడు? మా ఫ్రెండ్స్ కి ఏం చెప్తాడు చెప్పండి. ఇక ఏం ఇప్పుడు తప్ప అతని సైడే ఉంది కదా, ఏం చెప్తాడు? గలీజ్ గా మేడం ఇట్లా ఇక అన్ని మేమే పెట్టినాం మేమే చేసినాం, వాడు మాకు పెట్టింది ఒక్క 10 రూపాయలు కూడా లేదు మేడం. సిగ్గులేదు, నాన్న ఇచ్చిన ఆస్తి అనుభవించి ఇప్పుడు మీ పేరు మీద ఉన్నది అమ్మా, మీకు నచ్చినట్టే చెయ్యొచ్చు. అది అంటే పెద్దోడికి 5 ఎకరాలు 5 గుంటలు, చిన్నోడికి 5 ఎకరాలు 5 గుంటలు, నాకు 3 ఎకరాలు, చెల్లెకి 2 ఎకరాలు. అమ్మ పేరు మీద కొంచెం ఉంది అని అన్నారమ్మా. చిన్నోంది బాపు, ఎవరిది? చిన్నోంది బాపుది, చిన్నోంది బాపది మేడం. అది కూడా చేయకూడదు, ఏం అది బాప్ పేరు మీద ఉండే మేడం. అది బాప్ పేరు మీద ఉంటే బాబు చనిపోయిండు, ఇంకా అది అమ్మ పేరు మీద ఆటోమేటిక్. అమ్మ పేరు మీద ఉన్నది అమ్మ చివరి రోజుల వరకు అమ్మ పేరు మీదే ఉండనియండి అమ్మా. అదే తర్వాత తను ఎట్లా అనుకుంటది అంటే మీ పరిస్థితి, మీ ఫ్యామిలీ పరిస్థితుల్ని బట్టి తను అప్పుడు ఎవరికి ఇవ్వాలి అంటే, ఒకవేళ మీ చిన్న తమ్ముడు సరిగ్గా లేనప్పుడు వాళ్ళ పిల్లలకి చేస్తే అట్లీస్ట్ వాళ్ళ ఫ్యూచర్ అన్నా ఉంటుంది కదా. 2 ఆడపిల్లలు చేస్తా అని చెప్తున్నా, కరెక్ట్ డిసిషన్. కానీ తన తదాంతరం ఇప్పుడు కాదు, ఇప్పుడు తన తర్వాత. మంచిగా నాకేమనిపిస్తుంది అంటే, మరి సాహసం అవుతుందో తెలీదు, ఈ తమ్ముడితో ఒకసారి మాట్లాడి ఏంటి ఆయన సమస్య ఏంటి, అసలు బుద్ధి జ్ఞానం ఉందా, అసలు ఈ మనిషి అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడో మాట్లాడాలనిపిస్తుంది. మీరు ఏమంటారు? ట్రై చేద్దామమ్మా. అంటే ఇది అయ్యాక ఎక్కడైనా మీకు భయం ఉందమ్మా? ఉంది మేడం. అంటే వచ్చి మీరు బయటకు వెళ్ళి టీవీలకు చెప్పుకుంటారా అని బెదిరిస్తాడా? బెదిరిస్తాడు. ఇప్పటికే ఇంకా ఎట్లా ఉంటారో, ఊర్లోకి అడుగు పెడతారో మా భయానికి ఊరికి రావట్లేదు అన్నట్లు చెప్పుకుంటుండు. మీరు ఓకే అంటే మాట్లాడతాం. ఇక ఇంతవరకు వచ్చి మాట్లాడాలంటే ఇక మేమైతే తప్పు లేదు బిడ్డ, ఎవరి దాళ్ళకి ఇచ్చిండు. మీ ఫోన్ పికప్ చేస్తారా రాజలక్ష్మి గారు? ఇంకా మాటలు లేవు మేడం అప్పటి నుంచి మాటలు. ఎప్పుడు లాస్ట్ మాటలు అయినాయి? లాస్ట్ ఇయర్ మే 10th ఏమో మా ఇంటికి వచ్చి 23 దగ్గర మనకి. మళ్ళీ జూన్ లో కూడా మేము ఊరు వెళ్ళాం మేడం, ఇంటికి వెళ్ళాం అమ్మని తీసుకొని. మార్చిపోతామా అని తీసుకెళ్తే ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఒక 1/2 hour కూడా ఉండాలి మేడం. అక్కడ స్థానబలం ఉంటుంది కదా, లోకల్ అతను ఉన్నాడు కాబట్టి లాక్కుందాం చూస్తున్నాడు. అంతేనా ఆస్తి? అంతే. అది పోతుందా అమ్మ? అట్లా పోతుందా?
ఎవరి పేరు మీద పోదమ్మా, అట్లెట్లా ఆస్తి అందుకే పోతుంది? చెప్పింది ఆమె మీ హస్బెండ్ ఎవరెవరికి ఇచ్చారో అవి వాళ్ళకే ఉంటాయి, ఎటు ఇప్పుడు ఒకటి మేడం, వాడు బెదిరిస్తే ఊర్లో ట్రాక్టర్ దున్నడానికి ఎవరు రావట్లేదు. వీళ్ళు క్వైట్ గా ఈ భూమిని అమ్మేసుకుని ఆ డబ్బులు తీసుకుని వేరే చోట కొనుక్కోవడం తెలివైన పని. పిల్లల చదువుకు కూడా ఇబ్బంది ఉన్నా కూడా మేము అమ్ముకోలే పొలం అది. ఇప్పుడు ఇంత ఆగం చేస్తూ అక్కడ దున్నడానికి లేదు, మీరు వెళ్ళి అక్కడ భూమి ఏమన్నా చేసుకుని ఇల్లు కట్టుకుని ఉండడానికి లేదు, అంత బెదిరిస్తున్నాడు. మీరేమో హైదరాబాద్ వదిలి వెళ్లే పరిస్థితుల్లో లేదు. ఏమంటారు మంచి? అది అందరూ అమ్ముకుపోతే ఆ స్థానం అంటే ఆ విలేజ్ లో మాకేది లేదు, విలేజ్ తో ఆ సంబంధం రిలేషన్షిప్ కూడా లేదనుకుంటారు స్వప్న. అంతేనా? అదే కరెక్టా? మేడం, అదే మేడం. అట్లనే కదా, కరెక్ట్. ఇప్పుడు అమ్మద్దని అనుకుంటారు కదా బిడ్డది. ఇక అంటే ఎందుకంటున్నానంటే అమ్మ కష్టం అంతా ఆడపిల్లకి వచ్చింది కదా తల్లి. వీళ్ళ సైడ్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. సో న్యాచురలీ ఆ ఇంటర్ఫియర్ అయ్యేటివి, ఆ థ్రెటనింగ్ వి, లైక్ పొజిషన్ వాడు కూడా తీసుకునేటివి. రాపించిందని తెలుస్తుందమ్మా కొంత నాకు. ఏమి రాపించగలడమ్మా? రాపించిన అదే అన్న, ఏదన్నా వేయొచ్చు కేసు. ఈ వేసినంత మాత్రాన వాళ్ళ ఫేవర్ అవుతుందని కాదు, మీ ఫేవర్ లో ఉన్నాయి. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది మీ బిడ్డకి, గదే మరి. తన పొలంలోకి మీ కొడుకు ఎంక్రోచ్ అయ్యి ఒకసారి ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చాక, ఇందాక నేను మొదట మనకి చెప్పింది అదే, మళ్ళీ ఇలాంటి మళ్ళీ మీ పొలంలోకి రావటం గాని బెదిరించడం గాని చేయటానికి ఉండదమ్మా. అంటే ఇంజంక్షన్ ఆర్డర్, రిస్ట్రైంట్ ఆర్డర్ అంటేనే అందులోకి రాకూడదు అనేదే వస్తది మీకు. మీ డాక్యుమెంట్స్ చెప్పిండు మీకున్న దీని ప్రకారం అనగానే ఆయన తిట్టిన మాటలు ఆమె ఎడబెట్టింది కదా, లేవండి కూర్చో అన్నాడు ఒకసారి. లేదు, కోర్ట్ ప్రొసీజర్ వీళ్ళు బాగానే కరెక్ట్ గానే పోతున్నారు. ఆ ఆర్డర్ వచ్చాకమ్మా మీరు మళ్ళీ రావటానికి ఉండదు. కోర్టు ఆర్డర్ ధిక్కారం చేయకూడదు. అంటే రావద్దు అని కోర్టు రిస్ట్రైంట్ చేసినప్పుడు మళ్ళీ ఎంక్రోచ్ అయ్యి ఇవన్నీ చేయడానికి ఉండదు. ఒకవేళ చేసిన పక్షంలో మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఇస్తే మాత్రం మంచి కేసు అవుతుంది మీకు. అవును, ఇది తప్పకుండా ఇది అంటే మీకు ఫేవర్ గా వస్తుందని ఆశిస్తున్నాం. అయినా కూడా మా వంతు ప్రయత్నంగా మీరు ఓకే అంటే మీ తమ్ముడికి ఒకసారి ఫోన్ కలిపి మాట్లాడతాం. చేయండి. ఓకే, చూద్దాం ఏమంటారు. చెయ్యమ్మా. 868658 మేడం. కట్ అయిపోతుంది. ఆల్ నంబర్స్ ఇన్కమింగ్ బ్లాక్డ్. ఇదేనా వేరే నంబర్ ఏమన్నా ఉందా? అదే మేడం. వెంకటేశ్వర రెడ్డి మేక అవును మేడం. బ్లాక్ అయిపోయింది. అతని నంబర్ బ్లాక్ అయిపోయింది. చేస్తాడు అట్లా చేస్తాడు, లేపాడు. అంటే అతను ఇప్పటికే అవుతున్న గొడవల దృష్ట్యా ఏమైనా అనుమానిస్తున్నాడా మీరు బయటకు వెళ్ళి హెల్ప్ తెచ్చుకుంటారని కానీ సాయం పొందుతారని అనుకుంటున్నాను. అందుకే నంబర్స్ బ్లాక్ చేసి అంటే వీళ్ళు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఏమైనా ఇన్ఫర్మేషన్ అట్లా వీళ్ళు ఇలాగా మీడియా అనేసరికి అవి అన్ని గలీజా మేడం. ఎవరిని చూసుకొని ఇదంతా ఎట్లా చేస్తున్నా, పోతే సంపేసి జైలుకి పోతావు, 6 నెలలు బయటకు వస్తా. బెదిరిస్తారమ్మా. ప్రాక్టికల్ గా అంత ఇది చెయ్యాల్సిన అవసరం అయితే లేదు, అంత దారుణంగా. అంటే ఇక్కడ అసలు ఏమున్నాయని మీ మధ్యలో మరీ మర్డర్ చేసే అంత వేరేవన్నీ ఇంకా చూస్తే మీరే అక్కడ చేశారు. చేసి ఇంకా నేను రిటర్న్ అడుగుతుంటే వాడు నాకు ఈ విధంగా ఎదురైపోయాడు అంతే. ఇంకా మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సినవన్నీ చూసుకున్నారు, చేశారు. నేను డబ్బులు ఇచ్చినట్టు నీకు ప్రూఫ్ ఏముంది ఇక్కడదే అని చెప్తుంది. నంబర్ పోతే వాడు చేస్తాడు, ఆ పని కూడా ఉంది మన దగ్గర. అంటే బాగా బతకనేర్చిన తెలివితేటలు, చావు తెలివితేటలు. ఇప్పుడు మీరు టీవీలో వచ్చిండ్రు కదా, 10 మందికి తెలుస్తుంది. మేము తప్పకుండా మేము కూడా స్థానికంగా అథారిటీస్ కి తెలియపరుస్తాం. మాట్లాడి పోతాయా? పోతాయి, టీవీలో పోతాయి. పోతాయా? ఎందుకమ్మా మళ్ళీ భయం అవుతుందా నీకు? ఏం చేస్తాడు వాడు ఉన్న ముచ్చట వాడు ఇంకా మత్తుగా అన్నాడు. ఇవన్నీ చెప్పలే కదా బిడ్డ, ఓ మస్తు మాట్లాడండి. అవి అవి చెప్పుకుంటే కడుపు అన్ని కూకుంటుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోవచ్చు. ఉంటానో పోతానో కానీ పోతే ఎవరు ఎత్తుకుపోతారు ఎక్కడైతే. ఇంతవరకు అయితే ఎవరిని చిన్న సిద్ధం బిడ్డని వాపిండి కదా, ఇప్పుడు దానికి తెలియలేదు. రాజమ్మ, ఇప్పుడు పెద్ద బిడ్డ దగ్గర ఉంటున్నావు కదా, ఈయనే ఉంటావు కదా. ఇక ఈడుంటే సింగారం ఉంది, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది, బిడ్డ దగ్గర ఉంది. ఆ పంపగండాను ఇట్లయితే పెడతా అట్లే పెడతారు వదిన, ఈడు ఉందిరా అని అన్నది. ఈ ఆడికొత్త కూడా లొల్లి పెట్టిండు, ఆ మాడి బిడ్డ ఇంటి కొత్త కూడా లొల్లి పెట్టిండు. సో ఇప్పుడు మరి మీ సలహా ఏంటి మంజీర గారు? ఇదంటే సంక్లిష్టమైన, ఎందుకంటే వాళ్ళకి అతనికి ఉన్నది స్థాన బలిమి. నిజంగా అతను ఆ ఊర్లో ఉండడం వల్ల కౌలుకు వస్తున్న వాళ్ళని బెదిరించి ట్రాక్టర్లు కూడా అక్కడ పొలం మీదకి ఎక్కకుండా ట్రై చేస్తున్నాడు, ఆపుతున్నాడు. ఆ పొలం ఎవరికి నాకు కాకపోతే నీకు కాకూడదు అని మొండి పట్టుతో ఉన్నాడు. వీళ్ళు ఇల్లు సంసారం ఇల్లు అని వదులుకుని ఊరు వదులుకుని వెళ్ళలేరు. ఇక్కడి నుంచి హైదరాబాద్ శివార్లలో ఉంటారు వాళ్ళని తెలుస్తుంది. ఏమిటి మీ సలహా మ్యామ్?
అంటే వెళ్ళకూడదు అని అంటే కొన్ని రోజులైతే వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి కోర్ట్ ఆర్డర్ వచ్చింది అనుకో స్వప్న, ఇంజంక్షన్ ఆర్డర్, అది తీసుకెళ్లి ఇప్పుడు చూడాలి మనం ఫర్దర్ ఒక ఇంటిమేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి కూడా వెళ్తుంది కదా నోటీసు, వచ్చాక కూడా కోర్ట్ నుంచే వెళ్తుంది మీరు ఇందులోకి అడుగు పెట్టకూడదు అనేది. అదే. మీ చెల్లెల ప్రాపర్టీనా, అది అక్క కదమ్మా, అక్క ప్రాపర్టీలోకి అని. సో అలాంటప్పుడు మళ్ళీ ఒకవేళ అది కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది, తను కూడా కోర్టు అటెండ్ అవ్వాలి. ఇప్పుడు బిడ్డతో కేసు పెట్టించిన ఆమె పోయి ఇక అన్ని అంటే మాడిబిడ్డ అడిగింది, మనిషివా గాడిదివిరా, మా అన్న ఇచ్చిపోయిండు, నువ్వు సంపాదించేమిటో రూపాయి సొమ్ము తింటే నీకు సొమ్ము అని. అమ్మ నువ్వు పోలీస్ స్టేషన్లో వెళ్ళి రాజమ్మ, నీ కడుపు కష్టం వేస్తుంది, నీ కన్న పేగు నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు వెళ్ళి ఇప్పుడు నీ బిడ్డని కాపాడుకోవాలి, నిన్ను కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని, మీ ఆయన రాసిన వీలునామాని కాపాడుకోవాలి. దానికోసం అవసరమైతే ఇప్పుడు నిన్ను బెదిరిస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ పోమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు, ఈ నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పు. ఏమైనా నీకు పరేషాన్ అయితే మనం అధికారులను సంప్రదిద్దాం. స్థానికంగా మీకు మీ రక్షణ అనేది అది అందరికీ చెందవలసిన ఒక హక్కు, ప్రాథమిక హక్కు. ఇవన్నీ పెడుతుందంటే సిక్కులు ఎందుకు, ఈ సొమ్మేమన్నా పెట్టువంటి మా అంటే 4 రోజులు బతికిందని ఇప్పుడే ఏం కష్టమని తెల్లారి నిద్ర పట్టది. కన్నను విధలేకపోయి కొన్నను విధలేకపోయి కన్న పిల్లలతో అంటే గీడుంటి గీవితో చేయించుకోవాలి. ఎందుకమ్మా ఈ బతుకు పాడుగా ఉండబుద్ధి అయితలేదు బిడ్డ. పాప ఇంకా ఒక అదృష్టం ఏంటంటే కూతురు అన్ని బాధ్యతలు తీసుకుని, కూతురు అల్లుడు పాపం. అమ్మకేం తెలియదు, చూసుకో బిడ్డ అన్న నాకు అది ఒకటే చాలా నా పిల్ల. అమ్మ నీకు మంచి అల్లుడు ఉన్నారు, కూతురు ఉన్నారు, ఇంకా ఆయన పెరాసిస్ పేషెంట్ మేడం. ఆయన ఎవరు? మీ భర్త. అయ్యో, వెన్నుపోటు పొడిచిండు, మన ఇంట్లోండి మన తిండి తిని మనం డబ్బులు ఇచ్చి మనకి ఇట్లా ఇంత మోసం చేసిండు వాడు, ఫ్రాడ్. అక్క దేవత అనేది ఇప్పుడు అక్క లానికి అని చెప్పి మాట్లాడబట్టేవాడు. ఆయన వాడు అన్ని మాటలన్నా ఈయన ఒక్క మాట రిటర్న్ అనలే మేడం. వాడు భార్య ఫోన్ చేసి వదిన ఇట్లా చచ్చిపోయేటట్టున్నాడు, హాస్పిటల్ పోదామని డబ్బులు లేవంటే, ప్రాణం మీదకి వస్తే పిల్లలు ఆగమవుతారే పంపి అని చెప్తే చూపించి మళ్ళీ డ్రైవర్ని ఇచ్చి ఊర్లో 10,000 హాస్పిటల్ పెట్టి పంపించాం మేడం. వాడు భార్యకు వస్తే 10,000, వాడు పిల్లకు వస్తే 10,000, హాస్పిటల్ పోతే ఇట్లా పోయి అట్లా వస్తే 10,000 మేడం. హాస్పిటల్ నాన్న నువ్వు చెల్లెకి అమ్మకి, అమ్మ నానున్నప్పటి నుంచి మందులు అందరికీ నేనే చూసుకోవాలి. ఇవాళ ఈ విషయం విన్నాక బహుశా ఇలాంటి సంగతులు, ఇలాంటి దారుణాలు చాలా కుటుంబాల్లో జరుగుతూ ఉండొచ్చు. మీరు కూడా మీకు తోచిన సూచన కానీ సలహా కానీ ఉంటే దయచేసి కామెంట్స్లో మీరు కూడా కలెక్ట్ చేసుకుని, ఈ జగమంతా ఒక కుటుంబం నమ్ముతూ మీ వంతు సలహా ఇస్తారు, ధైర్యం చెప్తారు ఈ కుటుంబానికి అని చెప్పి ఆశిస్తున్నాం. తల్లి కూతురు ఎంత కష్టం వస్తే వాళ్ళు వచ్చి బహిరంగంగా అందరి సమక్షంలో వాళ్ళ కష్టాన్ని బయటపెట్టారు. మరి ఆ సదరు వ్యక్తి వీళ్ళని ఇబ్బంది పెడుతున్న ఆ కొడుకు నిజంగా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా తల్లి పాదాల మీద క్షమాపణ కోరి అక్కని కూడా అక్కును చేర్చుకుంటాడని చెప్పి ఆశిస్తున్నాం. కాకపోతే చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఎప్పుడు కూడా వర్ధిల్లుతుంది. మంజరి గారు ధన్యవాదాలండి ఇవాళ కార్యక్రమంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజలక్ష్మి గారు మీకు నమస్కారం. రాజమ్మ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఒకవేళ మీకు చెప్పుకోవాల్సిన ఏదైనా విషయం ఉండి మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా కాంటాక్ట్ అడ్రస్ మా స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతుంది, దయచేసి నోట్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వారం మండే గుండెల కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.